ఎన్ని పాటలు అసలు ఆవిష్కృతం అయ్యాయి మీ గొంతు ద్వారా, అవి స్టాండర్డ్గా నిలిచిపోయాయి ఇప్పుడు. అంటే అది ఆ పీరియడ్లో అన్నీ మంచి పాటలు. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ రత్నం వంటి పాటలు మ్యూజిక్ చేశారు. ఎటువంటి పాటలు పాడానంటే చాలా కష్టమైన పాటలు పాడాను. మీకు బాగా ఎక్కువ కష్టం అనిపించిన పాట? ఒక కన్నడం పాట ఉంది. ఆ కన్నడ పాట ఒక్క లైన్ గుర్తు చేయగలుగుతారు? తెలుగు పాట అంతా కష్టం లేదు. అది పాట మామూలు. అది 2 రాగాలు మిక్స్ చేశారు, తోడి ఆభోగి. ఒక లైన్ ఈ రాగం, ఒక లైన్ ఆ రాగం వస్తుంది. అది కూడా నాకేమి మామూలుగా ట్యూన్ నేర్చుకుని పాడాను. అది క్లాసికల్ అని కష్టమేం లేదు. చివర స్వరాలు అది కూడా 2 రాగాల్లో, ఒక లైన్ ఒక రాగం, ఒక లైన్ ఒక రాగంలో కష్టమైన స్వరం. అంటే నాలుగు తిరగదు, అంత ఫాస్ట్. శివ శివ ఎన్నద నాలిగే ఏకే శివనను స్మరే సదా జీవవు ఏకే. చూసారా? శివ శివ, మళ్ళీ ఈ రాగం తోడి అభోగి ఫస్ట్. శివ శివ ఎన్నద నాలిగే ఏకే తోడి శివనను స్మరే సదా జీవవు ఏకే శివ శివ ఎన్నద నాలిగే ఏకే. 30 సంవత్సరాలుగా మీరు బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా అసలు ఎలా అంత? నాకు 1962 నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం. అంటే 47 ఏళ్ళ నుంచి ఆయాసం ఉంది. చాలా విపరీతంగా వస్తుంది. ఒకసారి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. డెకాటన్ ఇంజక్షన్లు నరాల్లోకి ప్రాబ్లము. అయినా కూడా ఆ కాలంలోనే పూజా ఫలంలో శివదీక్ష పరు రాలనూరా నా పాట ఉంది. ఎల్ విజయలక్ష్మి డ్యాన్స్ చేస్తుంది. పగలే వెన్నెల ఉంటుంది అనుకోండి. పగలే వెన్నెల. ఈ పాట నాకు ఆ రోజు ఆయాసం మీరు నమ్మరు, గుండె అట్టా బిగించుకుని, ఎవ్వరికి తెలియదు బయటికి, అట్టా బిగించుకుని పాడాను అనమాట. ఆ పాట మీరు వింటే నాకు ఆయాసం ఉందని మీరు అనుకోరు. మరి శంకరాభరణంలో సామాజ వరగమన, అందులో అది అంత ఇమాజినేషన్లో వేరే రకంగా అంతా పోతుంది. ఆ రోజు కూడా ఏమైంది, కొంచెం కడుపు నొప్పిగా ఉండింది ఆ రోజు రికార్డింగ్ అప్పుడు. బాలసుబ్రహ్మణ్యం ఏం చేశాడు, బెరాలు గన్ను ఇచ్చాడు. ఈ బెరాలు గన్ను వేసుకోండి, కడుపు నొప్పి అంతా పోతుంది అన్నాడు. నాకేంటి ఎలర్జీ, కొన్ని మందులు ఎలర్జీ. అప్పుడే మా ఆయన కొంచెం ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళారు. నేను ధైర్యం చేసి ఆ మాత్ర ఈయన ఏం కాదు వేసుకోండి, అలర్జీ లేదు ఏం లేదు, ఒకటే గొడవ చేశాడు. సరే చూద్దాం అని చెప్పి ఆ మాత్ర మింగేశా. అంతే 5 నిమిషాల్లో అయిపోయింది. గుండె అణచేసి ఊపిరాడకుండా కళ్ళు ఇట్టా ఉబ్బిపోయినాయి, ఇంతలా అయిపోతుంది. అట్టాగే పాడాను బిగించుకుని. ఈయన భయపడిపోయినాడు బాలసుబ్రహ్మణ్యం. ఇంజక్షన్ ఇస్తే ఒక 15-20 నిమిషాల్లో ఊపిరి వస్తుంది, కానీ కళ్ళు 4-5 రోజులు ఉబ్బులు అట్టగా ఉంటాయి. అవునవును, చాలా ప్రాబ్లం. అటువంటి ఎన్ని పాటలు.